సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారు ఒడ్ల కొనుగోలుకు సంబంధించి నిన్న జిల్లా కలెక్టర్ తోటి మాట్లాడాడు. దాంట్లో కొన్ని విషయాలు గుర్తు చేసిండు. పాపం రైతులకేమో తెలియదు, ప్రభుత్వం చెప్తూనేమో అయినది, మధ్యలో మేము బలవుతున్నామో ఏదో ముచ్చట మాట్లాడాడు. ఏ ఊరు ఇప్పుడు రాముని పట్ల ఊరు ఉంది, ఆ ఊర్లో 2 రైస్ మిల్లు ఉన్నాయి. ఆ ఊరు వాటిలో ఆ ఊరు రైస్ మిల్ కొట్టక తీసుకుపోయి దుబ్బాకల 50 కిలోమీటర్ల దూరంలో దించమంటుండ్రు. రాముని పట్లకు సంబంధించిన ఒడ్లు కొనుగోలు చేసి తీసుకుపోయి దుబ్బాకల ఆడదాకా తీసుకుపోతూ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా బొక్క కదా అని చెప్పేసి కూడా ఏదో విషయాన్ని మాట్లాడాడు. ఇక్కడ తెలియాల్సిన విషయం ఏంటంటే 2022-23 సంవత్సరానికి సంబంధించి దాదాపు 1500 మంది రైస్ మిల్లర్లు డీఫాల్టర్గా తేలేరు. అంటే వాళ్ళు దాదాపు ఎంత ఒక 3000 పైచిలకు కోట్ల రూపాయల విలువ చేసే ధాన్యం విషయంలో గోల్మాల్ చేసిరని చెప్పేసి అండ్ బ్యాంక్ గ్యారంటీ చేయలేదని చెప్పేసి చాలా రైస్ మిల్లర్లను హోల్డ్లో పెట్టారు, బ్లాక్ లిస్ట్లో పెట్టారు. ఆ విషయం మీరు తెలుసుకోరు ముందు కదా, రైతులకు కాదు తెలవాల్సింది హరీష్ రావు గారు తెలవాలి. మరి రామన్పట్ల దగ్గర ఉన్నటువంటి రైస్ మిల్లర్లు డీఫాల్టర్ అయినా కాదా, ఆన్లైన్లో చూపిస్తున్నాయా లేదా వాటిని అనేది మీకు తెలియదు. కలెక్టర్ గారు ఏం చెప్పారు, ఆన్లైన్లో చూపిస్తున్నటువంటి రైస్ మిల్లులకు మాత్రమే మేము ధాన్యం పంపిస్తున్నామని చెప్పేసి అంత క్లియర్గా చెప్పింది. మీరు ఇన్ని వందల రైస్ మిల్లులు అన్ని డీఫాల్టర్గా ఎందుకు మిగిలిపోయారు? మీ హయాంలో ఏం జరిగింది? 2022-23 ఆర్థిక సంవత్సరంలో కూడా గదే జరిగింది. మీ 10 ఏళ్ల హయాంలో ఇంత అవినీతి జరగకపోతే, ఇంత నిర్లక్ష్యం జరగకపోతే, ఇంతమంది డీఫాల్టర్గా తేలకపోతే రైతులకు ఇప్పుడు ఇబ్బంది వచ్చేది కాదు. ఇంకొక విషయం, ఈ ప్యాడీ క్లీనర్ల గురించి కూడా మాట్లాడినాం. చిన్న ఊరికి గంతే ఇస్తారు, పెద్ద ఊరికి గవే ఇస్తారు. ప్యాడీ క్లీనర్లు అంటే జాలీలు ఉంటాయి కదా, ఒడ్డు జాలి పోసేటి, అవి కొంచెం ఎక్కువ ఇది రైతులు ఇబ్బంది పడుతున్నారు అంటారు. నారాయణరావుపేట మండలం ఎంత పెద్ద మండల హెడ్ క్వార్టర్ 2 ఉన్నాయి అని అంటున్నారు. మరి 10 ఏళ్ళలో నువ్వు 10 పెట్టకపోయాను, నేను అర్థన్నారు ఎవరన్నా? రాష్ట్రం అంతా ఇచ్చిపెట్టు, చలో సిద్దిపేటను మస్తు ఎగ్జామ్ డెవలప్ చేసినావు కదా, మరి నీ సిద్దిపేట నియోజకవర్గంలో నీ నారాయణరావుపేట మండలంలో ఒక 10 జాలీలు ఎందుకు తీసుకురాలేకపోయినావు? నువ్వు రైతులకు అన్ని అందుబాటులో తీసుకురావాలి కదా. సో ఫస్ట్ ప్యాడీ క్లీన్ చేయాలంటే రైతులు కొంతమంది చేయలేకపోయారు. అన్ని ఒకటేసారి ధాన్యం ఒకటే టైంకి సెంటర్లకు రావడం వల్ల జాలీలు సరిపోతలేనట్టున్నాయి. మన ఏమంటారు, ఆ జాలి తీసుకుపోయి రేవంత్ రెడ్డి పిండి జల్లెడ పట్టుకోడు, అధికారులు ఏమి ఇంటికి కొట్టవరు. నీ హయాంలో ఆ జల్లెలు ఇచ్చుంటే, ఆ జాలీలు ఇచ్చుంటే ఇప్పుడు రైతులకు ఇబ్బంది కలిగేది కాదు. ముందుగా ఈ డీఫాల్ట్ రైస్ మిల్లర్ల సంగతి ఏందో చూడు, ప్రభుత్వానికి ఎంత బొక్క పెట్టినో చూడు. మీ హయాంలో వ్యవస్థలు ఎట్లా నిర్లక్ష్యమైనవి, ఎంత నిర్వీర్యానికి గురైనాయో ముందుగా అది తెలుసుకో హరీష్ రావు గారు. రైతులకు కాదు తెలవాల్సింది, నువ్వు తెలుసుకోవాలి చాలా విషయాల్ని. ఆయన 5000 మందితో 500 మందితో రైతులు తీసుకొని పోతే కలెక్టర్ ఆఫీస్ కూడా ముట్టడిస్తాడట. ఏం ముట్టడిస్తావు? నీ క్యాంప్ ఆఫీస్ ముట్టడి ఎక్కువ సరిపోయాయి. ఏదో రైతుల ముందట బాగా రైతుల కోసం మాట్లాడుతున్నట్టుగా బిడ్డలు చూపిస్తున్నావు ఫోన్ పట్టుకొని. ఇక మనకెందుకు వచ్చి పడ్డది ఈ రాజకీయాలతో, ఈయన 20,000 ఏలే అని చెప్పేసి రైతులకు కూడా ఎరికే. ఆయన ఫోన్ మాట్లాడుతుంటే ఇన్నట్టు చేద్దామని యాక్టింగ్ రైతులు చేస్తారు అంతే. నువ్వు పోగానే పొట్టు తీసుకుంటున్నాడా? నువ్వేదో డ్రామాలు చేసి సిద్దిపేట నియోజకవర్గం తిరిగి ఏదో ఉద్ధరించిన అన్నట్టుగా మీ డ్రామాలు బంద్ చేయరి. గత 10 ఏళ్లలో నువ్వు వ్యవస్థలు సర్వనాశనం చేసినావు కాబట్టి ఇప్పుడు రైతులు అట్లాంటి ఇబ్బంది ఎదుర్కొంటారు.